అది చాలా విచిత్రమైన విషయంగా చెప్పుకోవాలి గానీ, ముందుగా మంచి స్పందనకి, మంచి పనికి అభినందనలతో మనం మొదలుపెడదాం. వైఎస్ఆర్‌సీపీ పార్టీ అధినేత జగన్ ఈరోజు ఆయన వార్తల్లో వ్యక్తిగా అనుకోవాలి ఇవాళ. ఎందుకంటే, మనకి మురళీ నాయక్ సత్యసాయి జిల్లా, రాయలసీమ సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి ఒక జవాను మురళీ నాయక్ అనేది మొన్న జరిగినటువంటి పాక్ ఇండియా యుద్ధంలో ఆయన మరణించాడు. 23 ఏళ్ల యువకుడు. ఆహ్, ఒక కళ్ళీ తండా అని చెప్పి చిన్న తండా చెందిన వ్యక్తి. ఎన్నో ఆశలతో మిలిటరీకెళ్ళాడు. దేశభక్తితో అంతకుముందు రైల్వేలో ఉద్యోగం వచ్చినా సరే వదిలేసి వెళ్ళాడు. అవన్నీ విన్నాం, చదివాం. దాన్ని ఇప్పుడు ఆ మురళీ నాయక్ కుటుంబానికి ఆయన ప్రాణ త్యాగానికి అలాగ అందరూ సా సానుభూతి చూపిస్తున్నారు. సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నివాళి ఘటిస్తున్నారు. పలువురు రాజకీయ నాయకులు ఇప్పటికే వెళ్లారు. అందులో పవన్ కళ్యాణ్, లోకేష్ అలాగలాగా చాలామంది ప్రత్యక్షంగా వాళ్ళ అంత్యక్రియల్లో కూడా పాల్గొని వాళ్ళకి మద్దతిచ్చి, చేయూతనిచ్చి వాళ్ళొచ్చారు విషయం తెలిసిందే. అందులో గవర్నమెంట్ తరపున, కుటుంబం తరపున గవర్నమెంట్ కూటమి తరపున ఆ కుటుంబానికి అంటే మురళీ నాయక్ చనిపోయినటువంటి అమరవీరుడు ప్రాణత్యాగం చేసిన వీరుడికి రూ. 50,00,000 అలాగే పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగతంగా ఒక 25,00,000 రూపాయలు కూడా అంటే పోయిన మనిషిని తీసుకురాలేం గానీ, వాళ్ళ కుటుంబానికి చెట్టంత కొడుకుపోయాడు. రేపొద్దున ఉత్తరోత్తర ఆసరా అవుతుందనే ఉద్దేశంతో ఇచ్చి వచ్చారు. అలాగే ఇది చాలా మంచి పరిణామమే ఒక రకంగా. సానుభూతి ఇవ్వడం, మద్దతు ఇవ్వడం, మద్దతుతో పాటు చేయూతనివ్వడం, ఓదార్చడం ఇవన్నీ ఒక మంచి సంప్రదాయాలనుకోవాలి. అది అనవసరంగా అకాల మరణం చెందాడు ఆ కుర్రాడు. సరే ఇది జరిగితే ఇవాళ వైఎస్ఆర్‌సీపీ అధినేత రూ. 25,00,000 ఆ మురళీ నాయక్ కుటుంబం దగ్గరికి వెళ్ళి, వాళ్ళ తల్లిదండ్రులను ఓదార్చి, ఎటువంటి రాజకీయ ప్రసక్తి లేకుండా రూ. 25,00,000 ప్రకటించి, ఆయన సంతాపం వ్యక్తం చేసి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇందులో విశేషం ఏందంటే నిజంగా విశేషమే ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ఏం చేస్తే అంటే ఇక ఒక మంచి ఇంతకుముందు చెప్పుకుంటూ వచ్చాం. ఎవరైనా ఒక మంచి మార్గాన్ని అనుసరిస్తే చూస్తూ ఉంటే కూడా మనోఫలకం మన మనస్సు యొక్క ఫలకం చాలా డెలికసీగా ఉంటుంది. సెన్సిబుల్‌గా ఉంటుందనమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే మహాత్మా గాంధీ ఒక మాట చెప్తాడు. నా జీవితంలో 2 చూసాను. అవి నా చిన్నతనంలో చూసినటువంటి 2 నాటకాల ఫలితం నాకు ఈరోజు ఉంది. ఒకటి 'సత్య హరిశ్చంద్ర' నాటకం చూశాను. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కడగండ్లొచ్చినా సత్యాన్ని మటుకు వదలకూడదు. 'సత్య హరిశ్చంద్ర' నాకు ఆదర్శం అనుకున్నాను ఆ రోజు. కాబట్టి అది నాకు మనస్సు పైన, మనోఫలకం పైన చెరగని ముద్ర వేసింది. అలాగే ఒక శ్రవణుడు అని ఉంటాడు. తల్లిదండ్రుల్ని ఇలా కావడిలో వేసుకొని వాళ్ళకి తీసుకెళ్తూ ఉంటూ చనిపోతాడు అతను కూడా. ఒక బాణం దశరథుడు వేసిన బాణం మీద చచ్చిపోతాడు పాపం. ఆ శ్రవణుడు యొక్క భక్తి, పితృభక్తి అనుకుందాం. తల్లిదండ్రుల పట్ల అతను చూపిన భక్తి నాకది ఆదర్శమైంది. ఈ 2 నాటకాలు నా జీవితంలో ప్రభావం చూపించిందని ఆయన ఆత్మకథలో రాసుకుంటాడాయన. ఇదెందుకు చెప్తానంటే ఏదైనా మంచైనా, చెడైనా చూస్తూ ఉంటుంటే మన మనసు పైన దాని తాలూకా ప్రభావం పడుతుంది అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది. అలాగే సైకాలజీ ఇప్పుడు ఆధునిక శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. ఎప్పుడు ఒకటే హర్రర్ సినిమాలు చూస్తే మనకు కూడా ఎవరైనా మర్డర్ చేయాలనిపించొచ్చు. ఎప్పుడు ఏదో బూతులు తిడుతున్న వాడిని చూస్తే మనకు కూడా నోటితో పరుష వాక్యాలు మాట్లాడాలనిపించొచ్చు. కాబట్టి ముఖ్యంగా ఏదైనా సరే మన మనసు మీద చిత్రీకరింపబడుతుంది. కాబట్టి ఇక్కడ దీనికెందుకు చెప్తున్నారు ఈ సబ్జెక్ట్ అండి జగన్ చేయడం అంటే, జగన్‌లో కూడా ఈ పవన్ కళ్యాణ్ తదితరులు చేస్తున్న మంచి పనులు చూసి వాళ్ళకి కూడా ఏదైనా మంచి చేయాలని తలంపులొస్తున్నాయేమో! ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ బట్టి. అప్పటిదాకా ఆహ్, వ్యతిరేకంగా మాట్లాడదాం, వాళ్ళు చెప్పిన ప్రతి పనిని ఖండిద్దాం, మన అపోజిషన్ పార్టీ అనే ఉద్దేశంతో రకరకాలుగా భిన్నంగా ప్రవర్తించిన జగన్మోహన్ రెడ్డిలో ఇది మంచి విషయంగానే చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ పవన్ కళ్యాణో, చంద్రబాబు గారు ఏదైనా మంచి పని చేస్తే దాన్ని ఖండించాలి. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అనే ధోరణే ప్రతి విషయంలోనూ కనబడుతుంది మామూలుగా. అది రాజకీయంగా వాళ్ళ పాలిసీ కావచ్చు. అయితే చాలా గొప్ప విషయం ఏంటంటే మానవత్వానికి అందరికీ ఒకటే. అందరికీ మానవత్వం అనే విషయంలో అపోజిషన్ ఉండదు. అపోజిషన్ అనేది మానవత్వం విషయంలో ఉండదు. మనసు స్పందించింది. ఆయన చనిపోయాడు పాపం ఆ అబ్బాయి 23 ఏళ్లకి. ఆ కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క మానసిక అది కూడా
దేశమాతను రక్షిస్తూ ప్రాణం పోయింది పాపం ఆ అబ్బాయికి, మురళీ నాయక్‌కి. అక్కడ ఈ ఒక విషయం మంచి విషయం మరి ఆయనకి సలహాదారులు ప్రస్తుతం లేరో ఏటో గాని, ఈ మానవత్వం పరిమళించిందని చెప్పాలి ఆయనలో కూడా. కరుడుగట్టిపోయినటువంటి మనసు కరిగిందంటే అది ఒక గొప్ప విషయమే కదా! లేదంటే ఇక్కడ పక్షపాతం ఏం లేదు. చచ్చిపోయిన వాడు మన పార్టీ కాదు, లేతే మన కేడర్ కాదు అని అనుకోలే. ఆయన మురళీ నాయక్ ఆయుధం పట్టింది ఈ సెటిల్మెంట్‌లకో, కబ్జాలకో కాదు. దేశం మాత వేరే చేతుల్లోకి వెళ్ళిపోకూడదు. దేశం మాతను రక్షించాలనే ఉద్దేశంతో పట్టాడు. చాలామంది చూస్తుంటాం రాజకీయ పార్టీల్లో అక్కడక్కడ లోకల్ రౌడీలు వాళ్ళు. వాళ్ళు పడతారు అదే ఆయుధాలు ఏవో ఒకటి. కానీ వాళ్ళ స్వార్థంతో చేస్తారు. వాళ్ళ నాయకులకి ఏదో లబ్ధి చేకూర్చేస్తారు. అలా కాకుండా మురళీ నాయక్ అనే ఒక ఆత్మత్యాగానికి గుర్తుగా ఈరోజు జగన్ వెళ్ళడం, ఆయనలో ఒక పరివర్తనాన్ని పెద్ద పెద్ద పదాలు వాడను గాని, అలా వింటూ ఏంటంటే ఒక మంచి తెలియకుండా మనకు కూడా అంటుకుంటుందేమో. ఎందుకంటే ఒక సువాసన భరితమైనటువంటి ఒక ఒక చోట మనం కూర్చున్నామనుకో, ఆ సువాసన మనకు కూడా అంటుకుంటుంది. అలాగే దుర్గంధంగా ఇప్పుడు ఎవరో తాగుబోతులు తాగుతూ ఉంటే, ఆ సిగరెట్లు కాలుస్తుంటే ఆ వాసన కూడా మనకు చిరాకుగా ఉండి మన ఒంటికి మన చేతికి అది స్మెల్ వస్తుంది. అలాగా ఈ ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి ప్రాయోజిత కార్యక్రమాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు గాని, కూటమి ప్రభుత్వంలో పెద్దలు గాని, మహానుభావుడు మోడీ గాని చేస్తున్న వీటిలో ఎంతైనా కొంచెం ఆలోచిస్తాంగా. మనందరం మనుషులం కాబట్టి కొంత మానవత్వం ఉంటుంది. మనం నాగరికులం కాబట్టి మనకు మానవత్వం ఉంటుంది కాబట్టి ప్రతిదానికి పిచ్చి పిచ్చిగా దీనికి కూడా మనం ఇప్పుడు ఆయన అభినందించడానికే దీన్ని తీసుకుంటున్నాం. ఒకవేళ పవన్ కళ్యాణ్ లాంటి పెద్దలు చేస్తున్నటువంటి పనులు ఈయన్ని కూడా కదిలించాయా? లేదా ఈయన ఎజెండాలో కూడా అంటే ఇంతకుముందు కూడా మన రాజశేఖర్ రెడ్డి గారు పోయినప్పుడు ఆయన పేరుతో తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకి ఈయన వెళ్ళి ఓదార్చడం, వాళ్ళకి రూ. 1,00,000 ఎంతో సంథింగ్ ఎంతో చేయూతనివ్వడం జరిగాయి. ఇప్పుడు ఈయనకేం కొత్తగా ఆ లక్షణం వచ్చిందని నేను చెప్పను కానీ, ఆ తరువాత ఆయన ఆ పదవి, అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత ఆయన ధోరణిలో చాలా మార్పు ప్రత్యేకించి మనం గమనించాం. స్పందించాల్సిన దానికి ఆయన సరిగ్గా స్పందించలేదు. అప్పుడు అదే కదా! కూటమి ప్రభుత్వం మొక్కుకుంది. అమర్నాథ్ అనే కుర్రాడు అలా చచ్చిపోతే మీరేం స్పందించలేదు. పలానా డాక్టర్ సుధాకర్ చచ్చిపోతే మీరు స్పందించలేదు. వాళ్ళ కుటుంబానికి మీరు మద్దతు ఇవ్వలేదు. అలాగే సుబ్రహ్మణ్యం అనేవాడిని ఎవరినో ఇంటికి పంపిస్తే డోర్ డెలివరీ మీరేం చేయలేదు. కోడికొత్తి మీద అనవసరంగా ఇవన్నీ విని బోర్ కొట్టేసాం. అక్కడెక్కడ ఆయన ఎవరిని ఆ రకంగా చనిపోయిన వాళ్ళు ఎవరిని ఆయన ఓదార్చిన దాఖలాలు లేవు. 5 ఏళ్ళు ఆయనలో ఒక అపరిచితుడు ఎవడో కనబడినట్టుగా కనపడ్డాడు జనాలందరికీ గాని, రాజకీయ నాయకులకు గాని. కానీ ఆయన లోపల ఉన్నటువంటి ఆ స్పందించే గుణం అది నిజంగా కూడా గొప్ప విషయమే. మళ్ళా ఇప్పుడు కొత్తగా మిగిలిన వాళ్ళెవరో ఆయన రాయలసీమ వెళ్ళాడు, మిగిలిన గోదావరి జిల్లాకి ఇలాంటివి తీయకండి. ఎందుకంటే ఆ మనిషిలో మార్పును మంచితనం, ఆ స్పందించే లక్షణం మనం చూసాం. వైఎస్ఆర్ పార్టీ అధినేతగా ఆయన కూడా 5 ఏళ్ల పదవి, మొత్తం అందరిని ప్రజల్ని పరిశీలించడం, ఆయన తండ్రి గారి దగ్గర నుంచి రాజకీయ వారసత్వం చూసాడు. మధ్యలో మరి గ్రహాల ప్రభావం ఏంటో కొన్నాళ్ళ పాటు ఆయనలో ఒక విపరీత ధోరణులు వచ్చినట్టుగా మటుకు మనం గమనించాం. సరే ఇప్పుడు మళ్ళీ ఆయనలో ఒక మానవీయ కోణంలో ఒక జగన్ మనకు కనిపించాడంటే చాలా ఆనందించదగ్గ విషయం. దీన్ని స్వాగతించాల్సిన విషయంగా కూడా చెప్తాం. ఇప్పుడు అలాగని ఇప్పుడేదో పవన్ కళ్యాణ్‌తో కంపేర్ చేసో ఇంకోటో కాదు. ఇలా వినగా మనకి మంచి ఆ చెవిన పడితే మనకి అది అవుతుంది వంట పడుతుందనమాట. చూడగా ఒక మంచి దృశ్యాన్ని అందులో మనం తన్మయంగా లీనమైపోతూ ఉంటాం. ఒక మంచి దృశ్యాన్ని మనం చూసామంటే అది మన మనోఫలకం మీద పడుతుంది. మంచి పాట వింటే మనసు మీద ప్రభావం చూపిస్తుంది. అలాగా ఇవన్నీ కూడా ఒక మంచి వాతావరణానికి, సుహృద్భావ వాతావరణానికి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూడా ఇలాంటి పెద్దలందరూ కూడా ఒక అద్భుతమైనటువంటి ఆలోచన సరళిలో, ధోరణిలో ఒకళ్ళు చూసి ఒకళ్ళు పెద్దగా అనుకరించారని అనుకోక్కర్లేదు. స్పందించే విషయంలో అనుకరించొచ్చు. మానవీయ కోణంలో మనం అనుకరించొచ్చు. వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు అలాంటి పోటాపోటీ ఈ కోణాల్లో అక్కర్లేదంటారు. ఏదో 'మాయాబజార్‌లో' సినిమా చూస్తుంటారు. ఆ ఉత్తర కుమారుడు వాడేదో చేసేస్తాడంటే వెంటనే లక్ష్మణ్ కుమారుడు రేలంగి మేము చేస్తాం ముందుంటాం. అటువంటి వేషాలు మాకిక్కడ అక్కర్లే. వాడు వీరుడు, నువ్వు వీరుడివే, వాడు వీరుడే. మీరంతా చేసేది ప్రజా సంక్షేమానికే మీరు ఈ ఈ రాజకీయ రంగాన్ని ఎన్నుకున్నారు. కాబట్టి జగన్మోహన్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ, మీరు ఇలాగే ప్రజలకు దగ్గరవ్వండి. మళ్ళీ మీ రోజు మీకు రావచ్చు. ఇలాగా మనమేమి పవన్ కళ్యాణ్ ఇప్పుడు తగ్గడం వల్ల మనమేం పోయేదే లేదు. ఒక క్షణం తగ్గడం వల్ల మన అహంకారాన్ని మన చేతిలో పెట్టుకుంటే
మనలో ఉన్నటువంటి నిజమైన విజేత బయటకొస్తాడు. మీకు చెప్పేది ఇది కామన్‌గా చెప్తున్నా తప్పితే, జగన్ గారిని అభినందించడమే ఈ వీడియోలో యొక్క ముఖ్య ఉద్దేశ్యం తప్పితే, కంపేర్ చేయడమో, ఇంకోటో, ఇంకోటో కాదని జగన్ అభిమానులకి, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరికీ చెప్తున్నాను. ఎవరు మంచి చేసినా అభినందించండి. మా మురళీ నాయక్ కుటుంబానికి అందరం కలిసి సంఘీభావం తెలపండి, ఓదార్చండి. జై జవాన్!